హాయ్, వెల్కమ్ టు వే టు న్యూస్. ముందుగా శనివారం నాటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం. ప్రపంచ క్షయ దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ మార్చి 24, ఆప్షన్ బి మార్చి 25, ఆప్షన్ సి మార్చి 26, ఆప్షన్ డి మార్చి 27. సరైన సమాధానం ఆప్షన్ ఏ మార్చి 24. ఏటా మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం జరుపుకుంటారు. క్షయవ్యాధి సోకడం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక పరిణామాలపై ప్రజల్లో అవగాహన పెంచడం, ఈ అంటువ్యాధిని అరికట్టే ప్రయత్నాలను వేగవంతం చేయడం దీని లక్ష్యం. మొదటి ప్రశ్న, ఏ రెండు దేశాలు ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ ఫర్ డెవలప్మెంట్ ఒప్పందాన్ని అధికారికంగా వ్యతిరేకించాయి? ఆప్షన్ ఏ భారత్ సింగపూర్, ఆప్షన్ బి భారత్ దక్షిణాఫ్రికా, ఆప్షన్ సి భారత్ చైనా, ఆప్షన్ డి భారత్ రష్యా. సరైన సమాధానం ఆప్షన్ బి భారత్ దక్షిణాఫ్రికా. ప్రపంచ వాణిజ్య సంస్థ 13వ మంత్రివర్గ సమావేశంలో భారతదేశం, దక్షిణాఫ్రికా ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ ఫర్ డెవలప్మెంట్ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. ఈ సమావేశం అబుదాబి వేదికగా 4 రోజుల పాటు జరిగింది. రెండో ప్రశ్న, యూరోపియన్ యూనియన్ ఏజెన్సీ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ కోఆపరేషన్ వర్కింగ్ అరేంజ్మెంట్ పై ఏ భారతీయ సంస్థ సంతకం చేసింది? ఆప్షన్ ఏ ఎస్డిజి, ఆప్షన్ బి ఎన్ఐఏ, ఆప్షన్ సి సిబిఐ, ఆప్షన్ డి ఎన్ఎస్జి. సరైన సమాధానం ఆప్షన్ సి సిబిఐ. యూరోపియన్ యూనియన్ ఏజెన్సీ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ కోఆపరేషన్ యూరోపాల్, సిబిఐ ఓ వర్కింగ్ అరేంజ్మెంట్ పై సంతకం చేశాయి. అంతర్జాతీయ నేరాలను ఎదుర్కోవడంలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడం దీని లక్ష్యం. మూడో ప్రశ్న, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై మొదటి తీర్మానాన్ని ఏ అసెంబ్లీ ఆమోదించింది? ఆప్షన్ ఏ భారత్ పార్లమెంట్, ఆప్షన్ బి పాకిస్తాన్ అసెంబ్లీ, ఆప్షన్ సి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ, ఆప్షన్ డి అమెరికా సెనెట్. సరైన సమాధానం ఆప్షన్ సి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై మొదటి తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. దీనిని అమెరికా స్పాన్సర్ చేయగా 123 దేశాలు కో స్పాన్సర్ చేశాయి. దీంతో ఈ తీర్మానం ఓటింగ్ లేకుండా ఏకగ్రీవంగా ఆమోదింపబడింది. నాలుగో ప్రశ్న, యునైటెడ్ కింగ్డమ్ కి తొలి నల్లజాతి నేతగా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ పాల్ స్టీఫెన్సన్, ఆప్షన్ బి హెరాల్డ్ మూడీ, ఆప్షన్ సి సీమన్ విలియం, ఆప్షన్ డి వాగన్ గెతింగ్. సరైన సమాధానం ఆప్షన్ డి వాగన్ గెతింగ్. వేల్స్ లేబర్ పార్టీ లీడర్ వాగన్ గెతింగ్ ఆ దేశ ఫస్ట్ మినిస్టర్గా ఎన్నికయ్యారు. దీంతో యునైటెడ్ కింగ్డమ్ గవర్నమెంట్లో తొలి నల్లజాతి నేతగా నిలిచారు. ఐదో ప్రశ్న, ఏ దేశాలు ఎస్ఎస్ఎన్ ఆకాశ్ జలాంతర్గాములను నిర్మించడానికి ఒప్పందం చేసుకున్నాయి? ఆప్షన్ ఏ అమెరికా, యూకే, భారత్, ఆప్షన్ బి అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, ఆప్షన్ సి జపాన్, యూకే, ఆస్ట్రేలియా, ఆప్షన్ డి అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా. సరైన సమాధానం ఆప్షన్ బి అమెరికా, యూకే, ఆస్ట్రేలియా. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా దేశాలు ఎస్ఎస్ఎన్ ఆకస్ జలాంతర్గాములను నిర్మించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం 3 దేశాల మధ్య రక్షణ సహకారంలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఆరో ప్రశ్న, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ భూపేష్ సుశీల్ రాహుల్, ఆప్షన్ బి ఆనంద్ కుమార్, ఆప్షన్ సి చంద్ర వికాస్, ఆప్షన్ డి సురేష్ ప్రభు. సరైన సమాధానం ఆప్షన్ ఏ భూపేష్ సుశీల్ రాహుల్. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా భూపేష్ సుశీల్ రాహుల్ ను ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో నియమించింది. అలాగే న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీకి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా గిరిజా సుబ్రహ్మణ్యాన్ని నియమించింది. ఏడో ప్రశ్న, డిజిటల్ న్యూస్ పబ్లిషర్ అసోసియేషన్ చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ కళ్యాణ్ సింగ్, ఆప్షన్ బి మమ్మేన్ మాథ్యూ, ఆప్షన్ సి తన్మయ్ మహేశ్వరి, ఆప్షన్ డి సోమేష్ గుప్తా. సరైన సమాధానం ఆప్షన్ బి మమ్మేన్ మాథ్యూ. డిజిటల్ న్యూస్ పబ్లిషర్ అసోసియేషన్ చైర్పర్సన్ గా మరియం మమ్మేన్ మాథ్యూ నియమితులయ్యారు. ఆమె ఏప్రిల్ 1న పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. వచ్చే 2 ఏళ్ల పాటు మమ్మేన్ ఈ పదవిలో కొనసాగనున్నారు. ఎనిమిదో ప్రశ్న, T20 క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు అందుకున్న ఇండియన్ ప్లేయర్ ఎవరు? ఆప్షన్ ఏ విరాట్ కోహ్లీ, ఆప్షన్ బి రోహిత్ శర్మ, ఆప్షన్ సి సురేష్ రైనా, ఆప్షన్ డి రవిచంద్రన్ అశ్విన్. సరైన సమాధానం ఆప్షన్ ఏ విరాట్ కోహ్లీ. T20 క్రికెట్లో అత్యధిక క్యాచ్లు అందుకున్న ఇండియన్ ప్లేయర్గా విరాట్ కోహ్లీ నిలిచారు. మార్చి 25న పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 173వ క్యాచ్ పట్టిన కోహ్లీ సురేష్ రైనాను అధిగమించాడు. 9వ ప్రశ్న,
WTT ఫీడర్ బి రూట్ టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ లో విజేత ఎవరు? ఆప్షన్ ఏ సారా డి నట్టే, ఆప్షన్ బి దియా చితాలే, ఆప్షన్ సి ఆకుల శ్రీజ, ఆప్షన్ డి సుప్యో బోన్. సరైన సమాధానం ఆప్షన్ సి ఆకుల శ్రీజ. తెలుగు అమ్మాయి ఆకుల శ్రీజ WTT ఫీడర్ బి రూట్ టేబుల్ టెన్నిస్ టోర్నీ మహిళా సింగిల్స్ విన్నర్ గా నిలిచింది. ఫైనల్స్ లో లక్సెంబర్గ్ ప్లేయర్ సారా డి నట్టేను ఓడించిన శ్రీజ కెరియర్ లో ఇది రెండో WTT సింగిల్స్ టైటిల్. 10వ ప్రశ్న, ప్రపంచ రంగస్థల దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ మార్చి 24, ఆప్షన్ బి మార్చి 25, ఆప్షన్ సి మార్చి 26, ఆప్షన్ డి మార్చి 27. మీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ ను ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మీకు అందిస్తుంది వేటు న్యూస్ యాప్. ఖచ్చితమైన వార్తలతో ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్డేట్ గా ఉంచుతూ మిమ్మల్ని టాప్ లో నిలబెడుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వేటు న్యూస్ యాప్.